వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్. ఈ క్లాస్ ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 2 M2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1 బెర్నౌలీస్ ఈక్వేషన్కి సంబంధించిన ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి బెర్నౌలీస్ ఈక్వేషన్స్లో 2 టైప్స్ ఉన్నాయి. మరి ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇచ్చిన ఈక్వేషన్ ఇలా ఉంటుంది: dy/dx plus p of x into y is equal to q of x into y power n. సో రైట్ సైడ్ లో y పవర్ n అంటే y స్క్వేర్, y క్యూబ్, sin y, cos అలా ఉంటాయి అన్నమాట. ఇది టైప్ 1 అంటాం. మరి టైప్ 2 ఏంటంటే dx/dy plus p of y into x is equal to q of y into x power n. ఇక్కడ y power n ని ఎలిమినేట్ చేస్తాము, దాన్ని రెడ్యూసిబుల్ టు లీనియర్ ఇన్, ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం కాబట్టి లీనియర్ ఇన్ z లాగా వస్తుంది. ఇక్కడ కూడా x power n ని ఎలిమినేట్ చేస్తాం, లీనియర్ ఇన్ z లాగా వస్తుంది. p of x, q of x వస్తాయి అక్కడ, దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ x. ఇక్కడ p of y అండ్ q of y, దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ y. ఓకే, సో కాబట్టి దీనికి ఆపోజిట్ ఒకసారి డిఫరెన్స్ చెప్తున్నా. ఇక్కడ వై స్క్వేర్ని ఎలిమినేట్, ఫర్ ఎగ్జాంపుల్ వై స్క్వేర్ ఉందనుకో, వై స్క్వేర్ని ఎలిమినేట్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని, ఇక్కడ లీనియర్ ఇన్ జెడ్ లాగా మారిపోతుంది. అయితే సబ్స్టిట్యూషన్ వై పవర్ -1 దాన్ని జెడ్ అనుకుంటాం. ఇక్కడ ఎక్స్ పవర్ -1ని జెడ్, అక్కడ దాన్ని వై పవర్ -1ని ఎక్స్తో డెరివేట్ చేస్తాం, ఎక్స్ పవర్ -1ని వైతో డెరివేట్ చేస్తాం, అంతే. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది టైప్ 2కి సంబంధించింది వస్తుంది. ఓకే, బెర్నౌలీస్ ఈక్వేషన్ లీనియర్ డి ఇన్ వై ఎక్స్ లాగానే 2 మెథడ్స్ కదా, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. ఎస్, సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాదా, సో టైప్ 1 వస్తుందా టైప్ 2 వస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేము, కొద్దిగా అరేంజ్మెంట్ చేసిన తర్వాత చూద్దాం. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి, dy/dx ఇంటూ x square y cube plus x into y is equal to 1. ఇప్పుడు ఇంకా ఈ టర్మ్ మల్టిప్లైలో ఉంది కదా, రైట్ సైడ్ కింద డివైడ్ అవుతుంది. సో కాబట్టి dy/dx రాస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు 1 మల్టిప్లైలో ఉన్నది ఏమవుద్ది, డివైడ్ అవుద్ది. అంటే x స్క్వేర్ y క్యూబ్ ప్లస్ x ఇంటూ y. ఓకేనా, ఇప్పుడు యాక్చువల్లీ మీరు dy/dx ఫామ్ లాగా ఏదన్నా చేస్తారా, న్యూమరేటర్ కంటే డినామినేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని డివైడ్ చేయలేము. అంటే 1/x స్క్వేర్ y క్యూబ్ 1/x అలా చేయలేము సార్. ఓకేనా, ఎల్సిఎం సేమ్ రాదు. ఇప్పుడు దీన్ని ఇంకా ఏం చేస్తామంటే రెసిప్రోకల్ చేస్తాం. అంటే బెర్నౌలీస్లో టైప్ 1 అవ్వదు, సో టైప్ 2 చూద్దాం. dx/dy ఈజ్ ఈక్వల్ టు, ఇది రెసిప్రోకల్ అవుతుంది కదా, ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ ఎక్స్ వై, డినామినేటర్లు 1 ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. ఓకేనా, సరే. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ 2 టర్మ్స్, ఇది లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలా, ఇది లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలా. dx/dy p ఆఫ్ y ఇంటూ ఎక్స్ లాగా ఉండాల, p ఆఫ్ y ఇంటూ ఎక్స్, కాబట్టి దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్ళాలా. ఓకేనా, ఎస్, dx/dy మైనస్ ఎక్స్ ఇంటూ వై. ఓకేనా, p ఆఫ్ y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇలానే రాస్తున్నా, ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్. ఓకే, ఎస్, కాబట్టి సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను. సో 1. దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. This is a Bernoulli's equation. So which is in the form of, ఏ ఫామ్ లో ఉంది, which is in the form of, ఎలా ఉందంటే చూడండి, dx/dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y ఇంటూ x పవర్ n. మీరు గమనిస్తే టైప్ 1 dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటూ y పవర్ n.
ఆపోజిట్ అనమాట. y ప్లేస్‌లో x, x ప్లేస్‌లో y. యెస్. కాబట్టి ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా! ఆ ఎక్స్ స్క్వేర్‌ని ఎలిమినేట్ చేయాలి. చూడండి p ఆఫ్ y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y ఇంటూ x పవర్ n. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఎలిమినేట్ కావాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్‌తో x పవర్ -2తో మల్టిప్లై చేద్దాం. అంటే బేసిస్ ఈక్వల్ పవర్స్‌ని యాడ్ చేయొచ్చు. x పవర్ 0, 1 ఆర్ ఇంకొక విధంగా డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్ అని కూడా చెప్పచ్చు. 2 టర్మినాలజీస్‌ని ఉపయోగించి చేస్తున్నాం. మల్టిప్లై విత్ x పవర్ -2 అన్నా, డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్ అన్నా 2 ఒకటే సార్. ఓకే. యెస్. అదే రాస్తున్నాను. సో మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ x పవర్ -2 ఆన్ బోత్ సైడ్స్. మల్టిప్లై చేశాను అనుకోండి. సో 1 ఇంప్లైస్ ఎస్ మీరు గమనిస్తే చూడండి y పవర్ -2 dx బై dy మైనస్ x ఇంటూ x పవర్ -2 x పవర్ -2తో మల్టిప్లై చేస్తున్న నంబర్ 1లోని ప్రతి ఒక్క టర్మ్ని x పవర్ -2 dx బై dy x ఇంటూ x పవర్ -2 ఇక్కడ ఏం లేదంటే పవర్లో y ఉంటుంది ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటూ x పవర్ -2 ఇంటూ y క్యూబ్. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఎందుకంటే బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయించి x పవర్ 2 -2 x పవర్ 0 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ మిగిలింది x పవర్ -2 dx బై dy మైనస్ ఇక్కడ బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. x పవర్ 1 -2 అంటే -1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు y క్యూబ్. ఎస్. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ x పవర్ -1ని z అనుకోవాలి. టైప్ 1లో y పవర్ -1ని z అనుకోవాలి. ఓకే. సో దీనికి ఒక నంబర్ 2 ఇచ్చాను. ఎస్. ఇప్పుడు చూడండి పుట్ x పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు z. దీన్ని మనం yతో డెరివేటివ్ చేయాలి. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు y ఉంది. dy బై dx అంటే xతో డెరివేటివ్ చేయాలి. ఓకేనా. కాబట్టి సో గుర్తుపెట్టుకోండి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y ఆన్ బోత్ సైడ్స్. yతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఎస్. సో d బై dy ఆఫ్ x ఇన్వర్స్ d బై dy ఆఫ్ z. ఎస్. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే x పవర్ n d బై dx ఆఫ్ x పవర్ n ఫార్ములా ఏంటి? x పవర్ n కి డెరివేటివ్ n ఇంటూ x పవర్ n -1 పవర్ బేస్ అవుతుంది. ఓకేనా. మళ్ళీ xని మనం yతో డెరివేటివ్ చేస్తే dx బై dy. సో ఇక్కడ డైరెక్ట్గా y ఇన్వర్స్ ఉంటే y ఇన్వర్స్కి డెరివేటివ్ -1 y పవర్ -1 -1. సో మళ్ళీ yని xతో ఏం చేయలేం, అక్కడ yతోనే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీన్ని నేను yతో డెరివేటివ్ చేయాలి. ఆ xని y లాగా అనుకుంటున్నా అందుకోసం. సో n ఇంటూ ఈ ఫార్ములాని అప్లై చేస్తే x అంటే x రాసే -1 -1 xని yతో డెరివేట్ చేస్తే dx బై dy ఈజ్ ఈక్వల్ టు zని yతో డెరివేటివ్ చేస్తే dz బై dy. ఓకే. సో ఫైనల్గా ఇక్కడ మిగిలింది x పవర్ -2 dx బై dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆ -1 రైట్ సైడ్కి వెళ్తే ప్రోడక్ట్లో ఉంది కాబట్టి మైనసే అవుతుంది. -x ఈజ్ ఈక్వల్ 2 అయినా x ఈజ్ ఈక్వల్ టు -2 రెండు ఒకటే కాబట్టి సో మైనస్ dz బై dy ఇలా వచ్చిన దానికి ఒక నంబర్ 3 ఇచ్చేస్తున్నా. ఓకే. ఇప్పుడు మనం ఈ యొక్క x పవర్ -2 dx బై dyని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాను. అప్పుడు లీనియర్ ఇన్ z లాగా వస్తుంది. ఓకే. ఎస్. మరి అదే లైన్ రాస్తున్నా.
ఎస్ కాబట్టి సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3ని మనం 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. సో 2 ఇంప్లైస్ ఎస్ చెప్పండి. సో దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, మైనస్ dz బై dy, మైనస్ dz బై dy, మైనస్ ఎక్స్ ఇన్వర్స్ని జెడ్ అనుకున్నాను, పక్కన y ఉంటుంది, z ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు y క్యూబ్. ఇప్పుడు మీరు గమనిస్తే ఇది dz బై dy అంటే dx బై dy గుర్తుకుందా? లీనియర్ ఇన్ ఎక్స్ ఎలా ఉంటుందంటే dx బై dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు q ఆఫ్ y. ఇలా ఉంటే లీనియర్ ఇన్ ఎక్స్ అంటాం. ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తే dz బై dy అంటే లీనియర్ ఇన్ z అంటాం, వేర్ p ఆఫ్ y అండ్ q ఆఫ్ y కంటైన్స్ ఇన్ ద వేరియబుల్ y ఆర్ కాన్స్టెంట్స్. ఇలాంటప్పుడు దీనికి జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే z ఇంటూ if అవుతుంది. ఇంటెగ్రల్ z ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ y ఇంటూ if ఇంటూ dy ప్లస్ c. ఓకే, ఎస్ కాబట్టి ఆ లీనియర్ ఇన్ జెడ్లో ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ ఉండకూడదు, మైనస్తో మల్టిప్లై చేస్తున్న dz బై dy, ఈ మైనస్ ప్లస్ అవుతుంది. సో y ఇంటూ జెడ్ ఓకే ఈజ్ ఈక్వల్ టు y, మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను, నంబర్ 4. ఇప్పుడు నంబర్ 4కి జనరల్ సొల్యూషన్ని కనిపెట్టాలి. ఓకేనా? సో ఇక్కడ నుంచి లీనియర్ ఇన్ yx ప్రాబ్లం చేసాం కదా, అలాంటి మోడల్ అయితే లీనియర్ ఇన్ x లాగా ఉంటుంది. అయితే dz బై dy p ఆఫ్ y ఇంటూ z ఇజ్ ఈక్వల్ q ఆఫ్ y, దట్ ఈస్ ఎ లీనియర్ d ఇన్ z అంటాము. p ఆఫ్ y అండ్ q ఆఫ్ y కంటైన్స్ ఇన్ ద వేరియబుల్ y ఆర్ కాన్స్టెంట్స్. ఓకే సరే, సో ఇప్పుడు ఒక లైన్ రాస్తున్నాను. సో దీనికి ఇప్పుడు జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. సో దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ z. కంపేర్ చేస్తున్నాను, కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేస్తున్నానంటే dz బై dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y, వేర్ p ఆఫ్ y అంటే z కోఎఫిషియంట్. we get p of y is equal to, సో z కోఎఫిషియంట్ ఏంటి y, అదే విధంగా q of y అంటే ఏంటి, q of y అంటే మైనస్ y క్యూబ్. ఓకే, మన నంబర్ 4కి రైట్ సైడ్లో లేదు. ఎస్, సో మనం స్టార్టింగ్లో y ఇన్వర్స్ని z అనుకున్నాం కదా, అది చివర్లో రీప్లేస్ చేసేస్తాం. ఓకే, y ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు z. ఇప్పుడు చెప్పండి. సో ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఇంటెగ్రల్ p ఆఫ్ y dy. ఓకేనా? సో ఐఎఫ్ని కనుక్కోవడానికి ముందు ఇంటెగ్రల్ p ఆఫ్ y dy కనుక్కుందాం. ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ y dy, yకి ఇంటిగ్రేషన్ ఏంటంటే y²/2. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ y dy. సో e పవర్ y²/2 ఇది IF అని. ఇప్పుడు మన ప్రాబ్లంకి జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. సో దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ టు ఈక్వేషన్ 4 ఈజ్, ఈక్వేషన్ 4కి జనరల్ సొల్యూషన్ని కనుక్కుంటున్నా.
మరి లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి సో జెడ్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ వై ఇంటూ ఐఎఫ్ into dy plus c where c is integral constant. Okay, so z into integrating factor ఇందాకే కనుక్కున్నాం e power y square by 2 integral q of x అంటే minus y cube if అంటే e power x square by 2 into పక్కనే dy plus c. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. మరి ఇంటిగ్రేషన్ చేయాలంటే కొద్దిగా సబ్స్టిట్యూషన్ మెథడ్ని ఉపయోగిస్తున్నా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై 2 ఉంది. ఓకే, ఎక్స్ స్క్వేర్ వై కదా, ఇక్కడ వై స్క్వేర్ బై 2 ఉంది. ఇక్కడ వై క్యూబ్ ఉంది. మరి వై స్క్వేర్ బై 2ని మనం టీ అనుకుంటే దాన్ని డెరివేట్ చేద్దాం. అంటే వై క్యూబ్ని వై స్క్వేర్ ఇంటూ వై రాసుకోవచ్చు. 2 రావాలిగా, 2తో మల్టిప్లై చేయి, డివైడ్ చేయి. అప్పుడు ఆ పవర్లో ఉండేదాన్ని టీ అనుకుని డెరివేట్ చేస్తా. చూడండి, సో జెడ్ ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ 2తో మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తా. నాకు డివిజన్లో ఉండాలి, -2 రాసా, మైనస్ అవుట్ సైడ్లో రాసా. వై క్యూబ్ బై వై స్క్వేర్ బై 2 వై స్క్వేర్ బై 2 ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఇంటూ వై డివై ప్లస్ సి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుద్ది, మళ్ళీ ఇదే వచ్చేది వై స్క్వేర్ ఇంటూ వై క్యూబ్. ఎందుకు ఇలా రాస్తున్నా అంటే ఈ పవర్లో ఉండేదాన్ని టీ అనుకుంటున్నా, అప్పుడు ఈజీగా ఇంటిగ్రేషన్ వస్తుంది. ఎస్, చూడండి, సో జెడ్ ఇంకా సబ్స్టిట్యూషన్ అప్లై చేస్తున్నా కదా, పుట్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నా. వై స్క్వేర్ బై 2ని టీ అనుకుంటున్నా. ఇప్పుడు దాన్ని వైతో డెరివేటివ్ చేయాలి. సో వై టర్మ్స్ అన్ని టీ లేక మారిపోతాయి. ఓకేనా? సో కాబట్టి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. వై స్క్వేర్కి 2y అవుతుంది, మళ్ళీ బై 2 క్యాన్సల్. రైట్ సైడ్లో ఉన్న టీని వైతో డెరివేట్ చేస్తే dt బై dy అవుతుంది. dt బై dy. లెఫ్ట్ సైడ్లో y ఉంది, చేశాను. రైట్ సైడ్లో టీని వైతో డెరివేట్ చేయాలి, క్రాస్ మల్టిప్లై చేయి. y dy ఈజ్ ఈక్వల్ టు dt. చూడండి, ఇప్పుడు వై డివై ఈ రెండింటి ప్లేస్లో డిటి రాయొచ్చు. టీ ఒక్క వేరియబుల్ కూడా వై మిగలకూడదు సార్, అన్ని టీ లేక మారిపోవాలి. వై స్క్వేర్ బై 2 టీ ఈ పవర్ టీ వై స్క్వేర్ బై 2. కాబట్టి ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో జెడ్ ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు -2. ఇక వై స్క్వేర్ బై 2ని ఏం రాయొచ్చు, టీ రాయొచ్చు. ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2ని టీ రాయొచ్చు. వై డివై బదులు ఏం రాయొచ్చు, డిటి ప్లస్ యారో మార్క్ మెథడ్ షార్ట్ కట్ చెప్పాను. సో ఏం చెప్పాను, టీకి పవర్ 1 ఉంటే ఒక డౌన్ యారో మార్క్, ఈ పవర్ టీని లెఫ్ట్ సైడ్లోను టీని రైట్ సైడ్లోను తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ప్లస్ మైనస్ వేయాలి, ఆల్టర్నేటింగ్ సింబల్స్. ఫస్ట్ ప్లస్ వేయాలి. సో ఇప్పుడు ఇట్ సైడ్ డిఫరెన్షియేషన్ చేయి. టీకి డెరివేటివ్ 1, దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్, ఈ పవర్ దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి, ఈ పవర్ టీకి ఈ పవర్ టీ. ఇప్పుడు ఏం చేయాలంటే యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేయాలి. ప్లస్ 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 అన్ని ప్లస్ టీ ఈ పవర్ టీ. సో జెడ్ ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు -2. దాన్ని యారో మార్క్ వేస్తున్న టీ ఈ పవర్ టీ. మళ్ళీ ఇది దీనికి సంబంధించి మైనస్, ఇక్కడ ప్లస్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీని. సో అయిపోయింది, ఇంటిగ్రేషన్ అయిపోయింది. ఈ రెండిట్లోంచి మళ్ళీ ఈ పవర్ టీని కామన్ తీస్తున్నా ఈ రెండిట్లోంచి. సో అప్పుడు మిగిలింది జెడ్ ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు -2. సో ఈ పవర్ టీని కామన్ తీస్తే టీ -1 ఉంటుంది ప్లస్ సి. బట్ టీ ప్లేస్లో నేను వై స్క్వేర్ బై 2ని రీప్లేస్ చేస్తాను, అదేవిధంగా జెడ్ ప్లేస్లో వై ఇన్వర్స్ని రీప్లేస్ చేస్తాను. ఎక్స్ ఇన్వర్స్ అనుకున్నాం,
టీని y² అనుకున్నాం, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. బట్ z ఈజ్ ఈక్వల్ టు x ఇన్వర్స్ అండ్ y² ఈజ్ ఈక్వల్ టు t. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా, చెప్పండి. x ఇన్వర్స్ ఇంటూ e⁻y² ఈజ్ ఈక్వల్ టు -2 అలానే రాశాను, t ప్లేస్లో y² ఇంటూ t-1, మళ్ళీ t ప్లేస్లో y² -1 ప్లస్ c ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే x ఇన్వర్స్ని 1/x రాస్తాను. ఓకే. అదేవిధంగా e⁻y² ఉంది కదా, క్యాన్సిల్ అవుతుంది డివైడ్ చేస్తే. ఓకే, e⁻y² క్యాన్సిల్, -2 e⁻y² క్యాన్సిల్, ఇంకా y² -1 ఉంటుంది, ప్లస్ c/e⁻y² ఇది న్యూమరేటర్ వెళ్తే ఏమవుతుంది, c ఇంటూ e⁻−y²/2. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్తో క్రాస్ మల్టిప్లై చేయండి. సో 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై చేయండి, అక్కడ 2 మైనస్ ప్లస్, ఇక్కడ -2/2 క్యాన్సిల్, y² ఇంటూ ఎక్స్. ఈ ఎక్స్తో దీనికి కూడా మల్టిప్లై చేసే cx ఇంటూ e⁻−y²/2. సో దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ d అని చెప్పచ్చు. ఓకేనా? ఫస్ట్ దీన్ని దీంతో మల్టిప్లై చేసా, దీంతో, అప్పుడు 2/2 క్యాన్సిల్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.